నిన్న రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫినాయిల్‌తో కడుక్కోవాలి వాళ్ళనోళ్ళు అంత అబద్ధాలు ఆడుతున్నారు. అంటే ఇంకా ఈ దేశంలో రాష్ట్రం అనేది ఉందా? వీళ్ళు చేసే పనులకు అంతే లేదు. ఇంకా రకరకాలన్నమాట అండి. ఇంకా పార్టీల కోసమే ఆళ్ళు విదేశాలు తిరుగుతున్నారు. ఈ రకాలుగా మాట్లాడుతూ నిన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే ఒక రైల్వే కోడూరు ఆయన. ఆయన ఒక సెక్సువల్ ఒక చిన్న ఇదిలో ఆయన ఒక వీడియో బయటపడటంతో దాని గురించి ఆ వీడియోని హైలైట్ చేస్తూ వైసీపీ వాళ్ళు హైలైట్ చేస్తూ అనేది ఏంటంటే అటువంటి నాయకుల్ని పెంచి పోషిస్తున్నారు. జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. అది జనసేన లేకపోతే కామసేన అనేసి వాళ్ళు రోజా గారు మాట్లాడుతున్నారు. అయితే నేను ఆ విషయంలో చెప్పేది ఏంటంటే ఒక సామాన్యుడిగా జనసేన కామసేన అని అన్నప్పుడు వాళ్ళ నోళ్ళు పెనాయిల్తో కడుక్కోవాలని మీరు అన్నప్పుడు అటువంటి నాయకులే ఎంతోమంది వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన గోరంట్ల మాధవ్ కానీ లేకపోతే అవధ్ శ్రీనివాస్ కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు ఇంకా చాలామంది నాయకులు ఇటువంటి ఆడవాళ్ళతో వాయిస్ కాల్స్లోను చాటింగ్లతోనూ లేకపోతే నూటిగా దొరికేసి చాలాసార్లు దొరికేశారు. అటువంటి వాళ్ళు మరి అంబటి రాంబాబు గారు డ్యాన్స్లు వేయటం ఆడవాళ్ళతో రకరకాలు, రోజా గారే స్వయంగా ఇంకా చిల్లర డ్యాన్స్లు వేయటం మనం చాలాసార్లు చూసాం. అయితే నేననేది ఏంటంటే అటువంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుని వాళ్ళ నోళ్ళు పెనాయిల్తోనూ కడుక్కోవాలనే మీరు మీ ఒళ్ళంతా కడుక్కునే ఆ పాపాలు పోతాయని నేను అడుగుతున్నాను. ఇలాగ ఎందుకంటున్నానంటే గోరంట్ల మాధవ్ వీడియోని మీరు చూడలేదమ్మా, మీకు తెలియదా రోజా గారు? మీకు తెలిసిండు కూడా వాళ్ళేదో ఇంకా పూర్తిగాని అంటే దర్యాప్తు కూడా కానీ లేదా వాళ్ళ విశ్లేషణ కూడా పూర్తి కాకుండా ఉన్న అరవ శ్రీధర్ మీద అన్ని రకాలు చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ డైరెక్ట్గా దొరికేశాడు. అటువంటి ఆయన మరి పెనాయిల్తో మీరే ఇల్లు కడుగుతారో ఏమో నాకైతే తెలీదు. ముందంటే మీ పార్టీలో ఉన్నవాళ్ళు మీరు ముందు కడుక్కోండి, తర్వాత వేరే పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు పెనాయిల్తో కడుక్కుంటారా దేంతో కడుక్కుంటారా అన్న విషయాలు వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా చూసుకుంటారు. ముందైతే మీ పార్టీలో ఉన్న వాళ్ళని మీరు సంస్కరించండి.